మన ఇవాంజలిస్టులు, పాస్టర్లు మనం చూసుకుంటే ఎక్కువగా వాళ్ళు చెప్పే పదం ఒకటేంటంటే, యేసయ్యని నమ్ముకోండి, రక్షణ పొందుతారు, పరలోకానికెళ్తారు. నమ్ముకోకపోతే శిక్ష అనుభవిస్తారు, నరకానికెళ్తారని చెప్పేసనంటుంది. ఈ యొక్క పరలోకాన్ని, నరకాన్ని ఎక్కడి నుంచి వచ్చింది? అండ్ ఈ గాస్పెల్స్‌లో ఎందుకిలా రాశారు? అండ్ ఫస్ట్ సెంచరీ వరకు కూడా యేసయ్యని దేవుడుగా ఎవరు అంగీకరించని వారు, తర్వాత యేసయ్య దేవుడుగా ఎందుకయ్యాడు? అనే వాటి గురించి మనం హిస్టారికల్‌గా దాని గురించి మనం తెలుసుకుందాం. మనం ఏమనుకుంటాం అంటే మాథ్యూ, మార్క్, లూక్, జాన్ గాస్పెల్స్ రాశారు. తర్వాత లెటర్స్, తర్వాత రెవల్యూషన్ ప్రకటన గ్రంథం ఇలా ఉంటుంది. బట్ హిస్టారికల్‌గా చూసేసుకుంటే ఫస్ట్ రాసింది గాస్పెల్స్ కాదండి. ఫస్ట్ రాసింది లెటర్స్. పౌలు రాశాడనమాట. ఫస్ట్ థెస్సలోనియన్, రోమన్స్, గలేషియన్స్, ఫస్ట్ కొరింథియన్స్ ఇవే ఉంటాయన్నమాట. ఫస్ట్ రాసిన లెటర్స్‌లో అవి 40లో అంటే యేసయ్య చనిపోయిన తర్వాత 40-50 అంటే 20 ఇయర్స్ తర్వాత రాశారు. అండ్ మార్క్ ఆయన 30-40 ఇయర్స్ తర్వాత యేసయ్య చనిపోయిన తర్వాత 30-40 ఇయర్స్ తర్వాత రాసినాడనమాట. ఆయన గాస్పెల్ చూసేసుకుంటే మీరు డైరెక్ట్ అడల్ట్‌గా వచ్చేసి బాప్తిసం తీసుకుంటాడు. ఆయన పుట్టుక గురించి ఉండదు, ఏం గురించి ఉండదనమాట. సో, ఆయన డైరెక్ట్‌గా వచ్చేసాడు. అండ్ మాథ్యూ, లూక్ వచ్చేసి మాత్రం ఈ వర్జిన్ బర్త్ కాన్సెప్ట్ అనేది తీసుకొస్తారు. కన్యకకు పుడతాడు. కన్యక ద్వారా ఆయన పుడతాడు. అంటే అది తీసుకొని వచ్చేసి చెప్తారనమాట. అంటే మార్క్ ఏం చెప్పదలుచుకున్నాడంటే యవ్వనంలో ఉన్నప్పుడు ఈయన దేవుడిగా అయ్యాడని చెప్పేసి చూపించుకుంటారు. ఈ మాథ్యూ అండ్ లూక్ అంటే ఏంటంటే ఆయన పుట్టుకతోనే దేవుడు అని చెప్పేసి చూపించడానికి ప్రయత్నం చేశారు. ఇక జాన్ చూస్తే తను చాలా ఎలాబరేట్ చేస్తాడనమాట. కంప్లీట్లీ ఆపోజిట్‌గా ఉంటదనమాట. వర్జిన్ బర్త్ ఉండదు, ఏముండదు. ఈయన డైరెక్ట్ పైనుంచి వచ్చాడు. వర్డ్ బికేమ్ ఫ్లెష్ అని ఉంటుందనమాట. ఆయన శరీరధారి అయి వచ్చాడు. ఆయన దేవునితో సమానము, దేవుడితో ఉన్నాడు. ఆయనే దేవుడు అన్నట్టు ఆయన నిరూపించాలని చూస్తాడు. ఆయన దాంట్లో చాలా వెరైటీ కూడా దీనికి వీటిని మాథ్యూ, మార్క్, లూక్‌ని సినాప్టిక్ గాస్పెల్స్ అంటారు. జాన్ మాత్రం సెపరేట్‌గా ఉంటదనమాట. ఆయనది అంత వేరే లెవెల్‌లో ఆయన ఎక్కువ యేసయ్యని దేవునిగా పోర్ట్రేట్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంటాడనమాట. సో, ఈ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఫస్ట్ మనం చూసుకుంటే జొరాతుస్త్రా అని చెప్పేసి ఒక పర్షియన్ ఉంటారనమాట. అది యేసయ్య కంటే ముందు 2000 సంవత్సరాల క్రితం ఆయన ఒక ప్రవక్త ఉండేవాడు. అతను ఒక పర్షియన్. సో, అతను ఇలాగే బోధించేవాడనమాట. ఏంటంటే పరలోకము, నరకం అనేది ఉంది. మంచి చేసిన వాళ్ళు పరలోకానికెళ్తారు, చెడు చేసిన వాళ్ళు నరకానికెళ్తారు అని చెప్పేసి అలా బోధిస్తూ అలా చాలా మినిస్ట్రీ చేసేసుకుంటూ ఉండేవారనమాట. సో, ఈ గ్రెకో రోమన్ గురించి మనం ఒకసారి ఆలోచిస్తే, ఒకటి దేవుడు మనుష్య రూపంగా పుడతాడని చెప్పేసి ఒకటి నమ్ముతారు. 2 దేవుడు టెంపరరీగా వచ్చి ఆయన పని చేసేసుకొని వెళ్ళిపోతాడని చెప్పేసి నమ్ముతారు. అండ్ 3 వచ్చేసి చనిపోయిన తర్వాత దేవుడిగా భావించే వాళ్ళున్నారు. ఇవన్నీ వాళ్ళ దాంట్లో జరిగాయి. వాళ్ళ దాంట్లో ఉన్నాయన్నమాట. మాథ్యూ ఏం చేస్తాడంటే జ్యూస్ కూడా చూసుకుంటే ఈ బబులోన్ పరిపాలనలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ దానికి అడాప్ట్ అయ్యారనమాట. జ్యూస్‌లో కూడా పరిసయ్యులు, సద్దుకయ్యులు అనే వాళ్ళు ఉంటారనమాట. మీరు సువార్తల్లో కనిపిస్తా ఉంటారు ఎక్కువ వాళ్ళని. ఈ పరిసయ్యులేమో రిజరెక్షన్ నమ్ముతారు. అంటే చనిపోయి తిరిగి లేచిన తర్వాత మళ్ళీ మనకు జీవం ఉంటుంది అది అని చెప్పేసి. కానీ ఈ సద్దుకయ్యులు మాత్రం చనిపోయిన తర్వాత అంతే క్లోజ్, ఇంకేముండదు, ఇంకా లైఫ్ ఏముండదు అని చెప్పేసి వాళ్ళు నమ్ముతారనమాట. సో, అందుకే మీరు చూసుకుంటే ఓల్డ్ టెస్ట్‌మెంట్‌లో ఎక్కడ కూడా నీకు పరలోకము, నరకం గురించి ఉండదు. ఎంతసేపు కూడా భూమి మీద ఇక్కడ జరిగే దాని మీదనే వాళ్ళ ఫోకస్ మొత్తం ఉంటదనమాట. కింగ్డమ్ గురించి ఉంటుందనమాట. సో, ఈ జూదాయిజంని హైజాక్ చేయడానికి కన్యక గర్భం గురించి పుడతాడు. పుట్టిన తర్వాత హేరోదు వచ్చేసి చాలా మంది చిన్న పిల్లల్ని చంపేస్తారు. నువ్వు ఓల్డ్ టెస్ట్‌మెంట్‌లో కూడా చూసుకుంటే మోసెస్ పుట్టినప్పుడు చాలా మంది పిల్లల్ని చంపేస్తారు. సో, తర్వాత దాన్ని కాపాడుకుంటారనమాట. అలా ఒకటి ఉంటుంది. మళ్ళీ తర్వాత మోషే ఈజిప్ట్ నుంచి వాళ్ళందరినీ తీసుకొని వస్తాడనమాట. ఇజ్రాయెల్ 400 ఇయర్స్ బానిసత్వంలో ఉన్నప్పుడు. అలాగే యేసయ్యను కూడా ఈజిప్ట్ నుంచి వచ్చాడని చెప్పేసి ఒక వచనం దాంట్లో కోట్ చేసి చెప్తాడనమాట. అండ్ థర్డ్ థింగ్, ఆయన విల్డర్‌నెస్‌లోకి 40 ఇయర్స్ 40 సంవత్సరాలు మోసే ఎడారిలో, కొండల్లో, అడవిలో జనాల్ని తీసుకొని వెళ్తాడనమాట. అదేవిధంగా యేసయ్య కూడా బాప్తిసం తీసుకున్న తర్వాత 40 డేస్ అరణ్యంలోకి శోధింపబడడానికి వెళ్ళాను అని చెప్పేసి అని ఉంటుంది. తర్వాత అయిపోయిన తర్వాత మోషే సినాయి కొండ మీద ఆయన జనులకి 10 ఆజ్ఞలు ఇస్తాడనమాట. యేసయ్య కూడా మీరు చూసుకుంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగం చాలా ఫేమస్. ఎంతోమంది వాడుతా ఉంటారనమాట. అదే దాంట్నే కోట్ చేసేసి దాని మూలంగానే చెప్తా ఉంటారనమాట. సో, ఏం చేయబోతున్నాడంటే తర్వాత మోసే కనాను చూపించిన తర్వాత తను అది చూడకుండానే కొండెక్కి ఆరోహణమై అతను వెళ్ళిపోతాడు అని ఉంటుంది. అలాగే యేసయ్య కూడా రిజరెక్షన్ తర్వాత మళ్ళీ ఆరోహణమయ్యాడని చెప్పి. ఈ మత్తయి ఏం చేస్తున్నాడంటే
పాత నిబంధన ఈయనని కంపేర్ చేసేసి ఇగో అక్కడ జరిగినట్టు ఇవి కూడా చేశాడు. సో ఈ ఫిజికల్ కింగ్డమ్ గురించి కాదు మాట్లాడేది, ఈయన స్పిరిచువల్ కింగ్డమ్ గురించి వచ్చాడు అని చెప్పేసి చెప్పడానికి ప్రయత్నం చేశాడనమాట. బట్ జ్యూస్ చాలా స్మార్ట్ కాబట్టి ఆయన కోట్ చేసిన ప్రవచనాలు, వాటి కోట్ చేసినట్టు అవన్నీ వాటికి సింక్ అవ్వలేదు కాబట్టి, వాటి దాంట్లో లేవు కాబట్టి అవి చేశారు. మరి మొత్తం ఎందుకు అలా రాశాడంటే, మీరు చూసుకుంటే హిస్టరీలో పిలో అనే అతను ఎప్పుడైతే గ్రీక్స్ పరిపాలిస్తున్నప్పుడు ఈ యొక్క ఇజ్రాయెల్ యొక్క హీబ్రూ బైబిల్, ఓల్డ్ టెస్ట్మెంట్ బైబిల్ అంటే మనం అనుకుంటాం ఈ 66 పుస్తకాలు కదండి. బైబిల్ అంటే చాలా మందికి చాలా బైబిల్ ఉండేది. జ్యూస్కి ఏమో తనాక్ బైబిల్, ఇంకో కొంతమందికి ఏమో ఓన్లీ తోరా మాత్రమే బైబిల్. సో ఆ క్యాథలిక్స్కి ఒకటి బైబిల్, ఆర్థోడాక్స్కి ఒక బైబిల్ ఉంటుంది, ప్రొటెస్టెంట్కి ఒక బైబిల్ ఉంటుంది. సో బైబిల్ అనేది అది కాదనమాట అర్థం. సో వాళ్ళు ఏం చేశారంటే ఆ ఫిలో అనే అతను దాన్ని గ్రీక్లోకి ట్రాన్స్లేషన్ చేసి ఇచ్చేసారనమాట. సో గ్రీక్లోకి ట్రాన్స్లేషన్ చేసి ఇచ్చేసిన తర్వాత దాన్ని గ్రీక్లో నుంచి మళ్ళీ మనడు మత్తయి గ్రీక్లో నుంచి మళ్ళీ గ్రీక్లోకి రాశాడు. సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ సెంచరీ వరకు ఎవరు ఎందుకు నమ్మలేదంటే, మీరు మార్కు సువార్తలో చూసుకుంటే సొంత పేరెంట్సే అతన్ని నమ్మకుండా ఈయనకు పిచ్చి పట్టింది అన్నట్టు తీసేసుకొని లోపలికి వెళ్ళాలని చెప్పేసి ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీకి గాబ్రియల్ దూత వచ్చేసి మేరీకి చెప్పినప్పుడు, ఈయన యొక్క కారణ జన్ముడు, ఈయననే మిమ్మల్ని రక్షిస్తాడని చెప్పినప్పుడు ఆమెకు తెలియదా? సో శిష్యులు కూడా నమ్మలేదు. శిష్యులు ఈవెన్ దో దగ్గర ఉండేసి అద్భుతాలు చేసేసి వాళ్ళు కూడా అద్భుతాలు చేసేసి మళ్ళీ వాళ్ళకి నేను తిరిగి లేస్తానని చెప్పినా కూడా వాళ్ళు కూడా నమ్మకుండా వాళ్ళు కూడా రెడ్ అయిపోయి చేసేస్తారనమాట. మొత్తం పారిపోతారు. అండ్ ఫస్ట్ సెంచరీ తర్వాత ఏం జరిగిందంటే అపోలోనియస్ ఆఫ్ తాన్యా అని చెప్పేసి అపోలోనియస్ తాన్యా అని ఒక అతను ఉండేవాడు. అతను కూడా ఒక 12 మంది శిష్యులు, అతను కూడా అద్భుతాలు చేసేవాడు. ఇలాంటివన్నీ సేమ్ జీసస్ లాగానే ఉన్నాడనమాట. ఆయనకు కూడా ఫాలోవర్స్ ఉన్నారు. ఆయన కూడా ఏమంటారు టీచింగ్ చేసేవాడు, అలా తిరుగుతూ ఉండేవాడు అనమాట. సో ఇన్ఫ్యాక్ట్ తర్వాత మీకు తెలుస్తుంది ఈ డిబేట్స్ కూడా జరిగాయి. ఏంటంటే అపోలోనియస్ వాళ్ళేమో ఎవరు దేవుని కుమారుడు, ఏసా లేకపోతే అపోలోనియసా అని చెప్పేసి డిబేట్లు కూడా జరిగాయి. ఓకే, అది ఎవడ కాంటెస్ట్ మనం చూద్దాం. సో సెకండ్ సెంచరీకి వచ్చేసరికి అక్కడ నాస్టిజం అనేది స్టార్ట్ అయిపోయిందండి. ఈ నాస్టిజం వాళ్ళు ఏం నమ్ముతారంటే పాత నిబంధన దేవుడు ఆయన క్రూరుడు, దుర్మార్గుడు, ఆయన ఆదికాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయం చూసేసుకొని ఫస్ట్ నేమో తయారు చేశారు స్పిరిచువల్గా. తర్వాత మనకు శరీరాన్ని ఇచ్చేసి ఆ శరీరంలో మనం బంధించి మనకు జ్ఞానం లేకుండా చేయాలని చెప్పేసి చూస్తాడు. అందుకే పండు తినొద్దు అని చెప్పేసి అంటాడు. సర్పాన్నేమో వీళ్ళు దేవునిలాగా చూస్తారనమాట. చూసేసి సర్పం మాకు జ్ఞానం ఇచ్చింది అని చెప్పేసి వాళ్ళు నమ్ముతారు. ఏరియస్ ఏమో యేసుక్రీస్తు దేవుడు కాదు, దేవునితో సమానం కాదు, అతను దేవుని కుమారుడు అని చెప్పేసి, అలెగ్జాండ్రియానేమో తను లేదు దేవుని కుమారుడు అని చెప్పేసి ఇలా కొట్టుకుంటూ ఉన్నారు. వాళ్ళిద్దరికీ గొడవలు అవుతూ ఉన్నాయి. అంటే డిబేట్స్ జరగడము, ఇలా జరుగుతూ ఉండడము, ఇద్దరు స్ప్లిట్ అయిపోయి సపరేట్గా ఎవరిది వాళ్ళు టీచింగ్ చేసుకుంటున్నాను, ఇలా స్ప్రెడ్ అయిపోవడం, క్లాషెస్ అవ్వడము, అలా జరుగుతున్న టైంలో ఈ కాన్స్టంటైన్ అనే చక్రవర్తి వీళ్ళని తీసేసుకొని వీళ్ళకి ఒకటి మతాన్ని వీళ్ళ బాధ ఏంటో తేల్చేద్దామని చెప్పేసి ఆయన కౌన్సిల్ ఆఫ్ నేసియా పెడతాడు అనమాట. సో తర్వాత కౌన్సిల్ ఆఫ్ కార్తేజ్ అని చెప్పేసి ఒకటి జరిగింది. అది ఆల్మోస్ట్ 4th సెంచరీలో జరిగింది. సో 4th సెంచరీలో జరిగిన తర్వాత అప్పుడు వాళ్ళు ఏది కెనానికల్, ఏది నాన్ కెనానికల్ అనేది వాటిని బుక్స్ని వాళ్ళు డివైడ్ చేసేసి బైబిల్ని తయారు చేశారు. అది ఎందుకు తయారు చేశారంటే మార్షియన్ చేసిన బైబిల్కి ఆపోజిట్గా వీళ్ళు అది కాదు ఇది అని చెప్పేసి చేశారనమాట. అండ్ నాస్టిక్ గాస్పల్స్ని వీళ్ళు చాలా వాటికి తీసేశారు. గాస్పల్ ఆఫ్ పీటర్, గాస్పల్ ఆఫ్ మేరీ మగ్దలేనా, గాస్పల్ ఆఫ్ జూదా, గాస్పల్ ఆఫ్ థామస్, ఇలాంటివన్నిటిని చాలా గాస్పల్స్ని అన్నిటిని తీసేసి వాళ్ళకు కావాల్సినవి పెట్టేసుకున్నారు. అరెనీసిస్ అనే వ్యక్తి 2nd సెంచరీలో వాటికి ఏం చేశాడంటే ఈ గాస్పల్స్ అన్నిటికీ పేరు రాశాడు అనమాట. యాక్చువల్లీ రాసింది వాళ్ళు కాదు. ఎందుకు వాళ్ళు కాదంటే కన్నా మీరు అపోస్తల కార్యం చూసుకుంటే వాళ్ళు చదువులేని పామరులు అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో ఎవరో బాగా ఎడ్యుకేటెడ్, ఫిలాసఫీ తెలిసిన వాళ్ళు రాసేసుకొని వాళ్ళ పేర్లు పెట్టారనమాట. అప్పుడు నమ్మకం కలగడానికి అని చెప్పేసి. వీళ్ళు బైబిల్ తయారు చేసేసరికి అప్పటికి 360 సంవత్సరాలు అయింది యేసయ్య చనిపోయి. సో ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఈ గాస్పల్స్లలో ఏమేమి ఎడిటింగ్ చేశారంటే, ఇప్పుడు మనం చూసుకుంటే మార్కు సువార్త 10వ అధ్యాయం 8 వరకే ఉంటుంది. తర్వాత మిగతా వాటిని వేరే వాళ్ళు యాడ్ చేశారు. ఇలా మొత్తం ఎడిటింగ్ చేసేసుకుంటూ దేవుడిగా కనిపించేలా ఉండే వర్డ్స్ని యాడ్ చేసుకుంటూ చేశారు. ఇది నేను చెప్పట్లేదు, హిస్టారికల్గా ఆర్కాలజిస్టులు, స్కాలర్స్
చెప్పినట్టేనట. సో, అప్పుడేందంటే డైరెక్ట్‌గా తీసేసుకొచ్చేసి గవర్నమెంట్ ఉంది. ఇప్పటిలాగా మనం క్వెషన్ చేయడానికి లేదు. ఫ్రీడమ్ లేదు. వాళ్ళు చెప్పేసి ఇగో ఇది దేవుని గ్రంథము. ఇదే ఫాలో అవ్వాలంటే అది ఫాలో అవ్వాలి. లేకపోతే గిన చంపేవాళ్ళు, శిక్షలేసేవాళ్ళు, వాళ్ళకు డైలీ నీడ్స్ ఇచ్చేవాళ్ళు కాదు. జాబ్‌లు ఇచ్చేవాళ్ళు కాదు. ఇలాంటివి జరిగినాయి కాన్స్టంట్ అనే చక్రవర్తి ఉన్న టైంలో. ఈ గాస్పెల్స్ రాసేటప్పుడు మనకు ప్రింటింగ్ ప్రెస్ లేదు. అండ్ కార్బన్ పేపర్ లేదు. జిరాక్స్ మిషన్ లేవు. కాబట్టి ఏం చేశానంటే ఒక కాపీ రాసేసి వేరే వాళ్ళకి ఇచ్చారంట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మార్కు సువార్త రాసేసి అది వేరే అతనికి ఇచ్చారనమాట. సో, దాన్ని ఏం చేశారంటే వేరే వాళ్ళకి పంపియాలంటే మళ్ళీ దాన్నే ఇంకా మళ్ళీ రాసి వేరే వాళ్ళకి పంపియాలి. సో, అలా మొత్తం స్ప్రెడ్ చేస్తున్న టైంలో ఏమైందంటే మళ్ళీ అక్కడి నుంచి వేరే వాళ్ళు రాసేసి తెలిసిన వాళ్ళు, చదివిన వాళ్ళు దాన్ని రాసేవారనమాట. సో, అందులో రాసేసి అవతల వాళ్ళకి ఏదైనా ఇది మిస్టేక్‌గా అనిపించిందనుకో, మళ్ళీ దాన్ని తీసేసి మళ్ళీ మిస్టేక్ చేశారు. అంటే కాపీ నుంచి కాపీ కొట్టేసుకుంటూ అలా మొత్తం స్ప్రెడ్ అయిపోయేసరికి దాంట్లో అర్థాలు, పదాలు మొత్తం అన్నీ మారిపోయాయన్నమాట. అండ్ మీ దగ్గర ఉంటున్న బైబిలు అనేక వందల మంది డిసైడ్ చేసేసి ఏది ఉండాలి, ఏది తీయాలని చెప్పేసి వాళ్ళకు అనుకూలంగా ఉన్నటివి మాత్రం పెట్టేసి, అనుకూలంగా లేనివన్నీ తీసేసి పెట్టేశారన్నమాట. సో, ఈ బైబిల్ అనేది అథెంటిక్ కాదండి అది. అది ఒక పొలిటికల్ పవర్ కోసం, పొలిటికల్ మైలేజ్ కోసము, వాళ్ళ యొక్క అవసరాల కోసం బిషప్‌లు ప్రజల్ని కంట్రోల్‌లో పెట్టుకోవడానికి కోసం ఇది క్రియేట్ చేసినది.